అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఎలాంటి కథ అంటే, ఒక సలహాదారుడి తలరాత, ఒక రాజు చూపించిన కనికరం, వీటి చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో న్యాయముంది, పశ్చాత్తాపముంది, అన్నింటికన్నా ముఖ్యంగా ఊహించని మలుపులు చాలా ఉన్నాయి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా కథలోని అసలు మిస్టరీలోకి వెళ్ళిపోదాం. అసలు ఏ సంబంధం లేని ఓ మామూలు పేద చాకలి వితంతూకు ఏకంగా రాజుగారినుంచి పెన్షన్ ఎలా వచ్చింది? అసలు ఎలా సాధ్యం? ఆ సమాధానం తెలుసుకునే ప్రయత్నమే ఈ కథ అన్నమాట. అయితే అసలు కథలోకి వెళ్లే ముందు చివరకు ఏం జరిగిందో ఓసారి చూద్దాం. ఆ వితంతువుకు రాజపింఛను దొరికింది. అంతేకాదు, ఆమె జీవితం చక్కబడి ఏడాది తిరిగాలోపే మళ్లీ పెళ్లి కూడా చేసుకుంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇంతకీ ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది కదా? సరే, ఈ కథకు మూలమెక్కడుందో చూద్దాం. అదేంటంటే, రాజుగారి గొప్ప విచారం. ఆయన బాధతోనే ఇదంతా మొదలైంది. ఈ కథ ఒక పండగతోనూ సంబరంతోనూ మొదలవ్వదు. ఇది మొదలయ్యేదే తీవ్రమైన బాధ, పశ్చాత్తాపంలో కూరుకుపోయిన ఒక రాజుతో. ఎందుకంటే తన నమ్మిన బంటు, తన సలహాదారు అయిన రామన్ చనిపోయాడని రాజుగారు నమ్ముతున్నారు. అంతకన్నా దారుణమేంటంటే, ఆ చావుకు తానే కారణమని లోలోపల కుమిలిపోతున్నారు. ఆయన బాధ ఎంత తీవ్రంగా ఉందంటే, అక్షరాలా కన్నీరు మున్నీరయ్యారన్మాట. తాను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఎంత నష్టం చేసిందో తలుచుకుని ఆయన విలపించారు. ఇది కేవలం ఒక రాజు బాధ కాదు, ఒక మంచి స్నేహితుణ్ణి పోగొట్టుకున్న వ్యక్తి పశ్చాత్తాపం. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అసలు రాజుగారి సమస్య ఏంటి? ఆయన నమ్మకానికి, జరిగిన నిజానికి మధ్య ఉన్న తేడా ఏంటి? చూడండి. రామన్ ఒక పవిత్రమైన సన్యాసిని చంపేశాడు, పెద్ద పాపం చేశాడు అని రాజు అనుకున్నారు. కాని అసలు నిజమేంటంటే, ఆ సన్యాసి వేషంలో ఉన్నది ఒక భయంకరమైన నేరస్థుడు. రామన్ అతన్ని చంపడం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు నిలిచాయి. అంటే రామన్ చేసింది నేరం కాదు, గొప్ప సహాయం. ఈ నిజం తెలిసాక రాజుగారి బాధ, పశ్చాత్తాపం రెట్టింపయ్యాయి. ఇలా రాజుగారు బాధతో కుమిలిపోతున్న టైంలోనే కథ ఒక్కసారిగా ఒక నాటకీయమైన మలుపు తీసుకుంది. కథ గమనాన్నే మార్చేసిన మలుపు అది. రాజుగారి నిరాశ దాదాపుగా చివరి అంచుకు చేరింది. తను చేసిన తప్పుకు ఇక పరిష్కారమే లేదు, రామనస్సలు తిరిగిరాడు అని ఆయన పూర్తిగా ఆశ వదిలేసుకున్న సమయంలో అసంభవం అనుకున్నది జరిగింది. ఎవ్వరూ ఊహించని ఓ అద్భుతం. అవును, చనిపోయాడని అందరూ అనుకున్న రామన్ సజీవంగా కళ్లముందే రాజుగారి ముందు నిలబడ్డాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆ దృశ్యం ఎలా ఉండుంటుందో. రాజుగారికి ఎంత ఆశ్చర్యం, ఎంత ఆనందం కలిగి ఉంటుందో కదా. మరి అసలు రామన్ ఎలా బ్రతికాడు? ఇదే ప్రశ్న రాజుగారడిగారు. అప్పుడు రామన్ జరిగిందంతా వివరించాడు. రాజుగారు మరణశిక్ష విధించడం నిజమే, కాని తను చావునుంచి చాలా తెలివిగా తప్పించుకున్నాడట. ఆ తర్వాత రాజు తనకోసం ఇంతలా బాధపడుతున్నారని విన్నాడు. ఇంక దాక్కోవడం మంచిది కాదనిపించి ధైర్యం చేసి రాజుగారి ముందుకొచ్చాడు. రామన్ తిరిగి వచ్చేశాడు. ఇక కథ సుఖాంతమనుకుంటే పొరపాటే. అసలు కథ ఇక్కడినుంచే మొదలైంది. రామన్ తిరిగి రావడం వితంతువుకు న్యాయం జరిగేలా చేసింది. రామన్ బ్రతికే ఉన్నాడని తెలియగానే రాజుగారిలోని ఆ పశ్చాత్తాపం కాస్త కరుణగా, జాలిగా మారింది. అయితే ఈ జాలి రామన్ మీద కాదు. రామన్ అనుకుని పొరపాటుల చంపేశారు కదా ఒక చాకలివాడిని, ఆ చాకలివాని కుటుంబం మీదకు రాజుగారి దృష్టి మళ్ళింది. సో ఫైనల్గా ఏం జరిగిందంటే, రాజుగారు ఆ అమాయకురాలైన చాకలి భార్యకు జీవితాంతం పెన్షన్ ఇవ్వాలని ఆర్డర్ వేశారు. దాంతో ఆ వితంతువుకు ఒక కొత్త జీవితం దొరికినట్టయింది. ఇక రామన్ విషయానికొస్తే, తను తీసుకున్న నిర్ణయం సరైనదే అని అందరికీ తెలిసొచ్చింది. అంటే దారి కాస్త అసాధారణంగా ఉన్నా చివరకు నిజమైన న్యాయం జరిగింది. ఈ కథ మొత్తం విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఎక్కువ మంది మంచి కోసం లేదా అమాయకులను కాపాడటం కోసం చట్టాన్ని అతిక్రమించడం కరెక్టేనా? రామన్ చేసింది సరైనదే అనుకుంటే మరి న్యాయానికి, చట్టానికి మధ్య ఆ గీత ఎక్కడ గీయాలి? ఆలోచించాల్సిన విషయమే కదా.